కలియుగానికి ముందు భూమిపై యజ్ఞాలు, బలిపూజలు పేరుతో అనేక ప్రాణులను హింసించడం పెరిగింది. ధర్మం అసలు అర్థం మానవులు మర్చిపోయారు. అప్పుడు లోకానికి కరుణ, అహింస, శాంతి మార్గం చూపించేందుకు విష్ణుమూర్తి బుద్ధుడిగా అవతరించాడని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. గౌతమ బుద్ధుడు లుంబిని అనే ప్రాంతంలో రాజు శుద్ధోదనుడు, మహామాయాదేవి దంపతులకు జన్మించాడు. చిన్నప్పటి పేరు సిద్ధార్థుడు. రాజభవనంలో అన్ని సుఖాలు ఉన్న సిద్ధార్థుడు బయట ప్రపంచంలో జరిగే అనర్థాల గురించి, ఘోరాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకరోజు సిద్ధార్థుడు బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో చూడడానికని విహారానికి వెళ్ళాడు. అక్కడ ఒక రోగి మృతదేహం చూసి జీవితం యొక్క నిజం గురించి ఆలోచించడం ప్రారంభించాడు. గౌతమ్ బుద్ధుడు ఒకరోజు రాత్రి భార్య, కుమారుడిని విడిచి సత్యాన్వేషణ కోసం అడవులకు వెళ్ళిపోయాడు. ఎన్నో సంవత్సరాల తపస్సు చేశాడు. కానీ అతిగా కష్టపడడం వల్ల జ్ఞానం రాదని గ్రహించి బోధ్ గయలోని బోధి వృక్షం కింద ధ్యానం చేస్తూ చివరికి జ్ఞానోదయం పొందాడు. అప్పటి నుంచి బుద్ధుడు అని పిలిచారు. బుద్ధుడు అంటే జ్ఞానం పొందినవాడు అని అర్థం. అక్కడ ప్రజలకి బుద్ధుడు అహింస గురించి, కరుణ గురించి, కోపాన్ని జయించడం గురించి, మధ్యమ మార్గం గురించి, ఆశల్ని తగ్గించడం గురించి ఆయన చెప్పిన మార్గం వల్ల అనేక మంది శాంతిని పొందారు. అహింస అంటే హింసను తగ్గించి ఇతరులతో ప్రేమగా నడుచుకోవడం అలవర్చుకోవాలి అని తెలియజేశాడు. ఒకరి పట్ల ఒకరికి కరుణ, దయ ఉండాలని, కోపాన్ని జయించి కలిసిమెలిసి ఉండాలని తెలియజేశాడు. విష్ణుమూర్తి బుద్ధుడి రూపంలో అవతరించి ప్రజలను హింస నుండి దూరం చేసి దయా మార్గంలో నడిపించాడని చెబుతారు. బుద్ధావతారం వల్ల మనుషులకు శాంతి, ప్రేమ, కరుణే నిజమైన ధర్మమని నేర్పిన అవతారంగా భావిస్తారు. ఈ విధంగా విష్ణుమూర్తి అహింసే పరమధర్మంగా తెలియజేశారు.